సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఉదయం ప్రార్థన చేస్తే సాయంత్రానికి వచ్చేయాలి. వచ్చేస్తుందా? రాదు. సిమియోను ఎంతకాలం వెయిట్ చేశాడు బైబిల్లో చూడండి. బైబిల్లోకి వెళ్ళి చూస్తే సిమియోను రాబో మెస్సయ్య కొరకు ఎంతకాలం ఎదురు చూశాడో చెప్పలేం. కడు వృద్ధుడైపోయాడు. కానీ ఆయనకున్న ఆ వాగ్దానం ఏంటో తెలిసిన, నీవు మరణించక మునుపు ఆ మెస్సయ్యను చూస్తామన్నాడు కదా. 8వ రోజున సున్నత్ చేయించి పేరు పెట్టడానికి మందిరాన్ని తీసుకెళ్ళారు యేసయ్యని, మరియా యోసేపులు. అక్కడ ఎవరన్నా తెలిసిన, సిమియోను ఉన్నాడు, ఇంకెవరున్నారు, అన్నా ఒక వృద్ధురాలు 87 సంవత్సరాలు విధవరాలుగానే ఉండిపోయింది. అక్కడ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరు? రాబో మెస్సయ్య కొరకు. వాగ్దానం ఏంటి? ఆయన చూస్తేనే నువ్వు చచ్చిపోతావు, చూడకుండా చావు నువ్వు. ఆయన నమ్మకం ఏంటి? ముసలాయన నమ్మకం, నేను ప్రభువుని చూడకుండా చనిపోను, ఎప్పటికైనా ప్రభువుని చూస్తాను. అప్పుడు ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వెళ్ళిపోనాయి, ఎందుకంటే నువ్వు నాకు కనబడ్డావు. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. సువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. బహు కడు వృద్ధుడు సిమియోను ఎవరికోసం ఎదురు చూశాడు? రాబో మెస్సయ్య కొరకు ఎదురు చూశాడు. ఎంతకాలం ఎదురు చూశాడు? 1 నెల? చెప్పమ్మా, 1 నెల? 1 సంవత్సరమా? 2 ఏళ్ళ? ఆయన మరణము దిగి వచ్చే వరకు, యేసును చూసే వరకు ఆయన వెయిట్ చేస్తానన్నాడు. యేసు ప్రభు అంటే లాటరీ టికెట్లు అంటాడు అనుకుంటారు కొంతమంది. అలా టికెట్ కొనగానే డబ్బులు వచ్చేయాలి. డబ్బులు రాకపోతే అంతే. ఉద్యోగం రాకపోతే యేసు ప్రభు గీసు ప్రభు మనకెందుకైనా. పిల్లలు పుట్టకపోతే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? నీ పిల్లల కోసం యేసు ప్రభు వచ్చాడు అనుకుంటున్నావా? కాదమ్మ, లోకరక్షకుడు ఆయన. లోకరక్షకుడు. ఆయనకు మార్కులు వేయటం కాదు, వద్దు. ఆయన పరీక్ష చేయొద్దు. దేవుణ్ణి పరీక్ష చేయొద్దమ్మా. ఈయన పరీక్ష చేయలా. ఏం చేయ తెలిసిన? అంతేనా? 36వ వచనం చూడండి. ఆషేరు గోత్రీకురాలు అన్న 7 ఏండ్లు కాపురం చేసి చూడండి 84 సంవత్సరాల విధవరాలుగా ఉండి ఎవరి కొరకు ఎదురు చూసిందంట? ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేసింది, దేవుని కొరకు సేవ చేసింది. ఎంతకాలం వెయిట్ చేయగలవు? అమ్మ, ఒక 10 రోజులు కొంచెం ప్రార్థనకు రండిరా. అమ్మ, వింటున్నారా? అందరూ వింటున్నారమ్మా? ఎవరెవరు వింటున్నారు ఇప్పుడు ఈ వాక్యం? ఆ చివరి అందరూ వింటున్నారా? ఈ రాత్రిపూట ప్రార్థన చేయటానికి రాని వాళ్ళకి చెప్తున్నా నేను. 1 గంట, 1 అరగంట ప్రార్థనకు రాలేనంత బిజీయా నువ్వు? నాకు అర్థం కదా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ దట్ మచ్ ఆఫ్ బిజీ ఆర్టిస్ట్. నాకు తెలియదు ఏం బిజీ అమ్మా. అరే, చివరి రోజుల్లో సంవత్సరం అయిపోతుందరా, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 25వ సంవత్సరంలో 12 మాసాలు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు మనకి. ఎన్నిసార్లు నువ్వు మంచం మీద పడి ఉంటే దేవుడు కాపాడాడమ్మా? ఏమైనా అర్థం ఉందా అసలు నీకు? ఆలోచిస్తున్నావా? చెప్పాలి. రాత్రిపూట రాని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆలోచిస్తున్నావా? అరే, పక్కన పెట్టేసి మొత్తం అన్నీ, అయ్యా 12 మాసాలు కాపాడావు, కూర్చోమా, 12 మాసాలు కాపాడావు, డాక్టర్లు చేయలేని పని మాకు చేసి పెట్టావు, రోజు భోజనం పెట్టావు. ఈ 2025 సంవత్సరంలో 365 రోజులు ఏ ఒక్క రోజున భోజనం లేకుండా పడుకున్నావా? చెప్పమ్మా సార్. 365 రోజులు ఏ ఒక్క రోజు పస్తు పడుకున్నావా? భోజనం లేదని. వెనక మాకు పల్లెటూరులో పస్తులు పడుకునేవాళ్ళు బియ్యం లేక. ఆ రోజుల్లో పిచ్చ రోజులేమో. ఇప్పుడు బియ్యం కరువే ఉంది. వద్దంటే బియ్యం కట్టలు. ఒక్క పూట మా బిడ్డలు పస్తు పడుకోలేదయ్యా, అది నీ కృపే కదా ప్రభువా. పిచ్చోడు పాపం పాస్టర్ గారు ముసలాయన బతిమలాడుతున్నాడు.
కదమ్మా? ఆలోచిద్దాం ఒకసారి మనం. 84 సంవత్సరములు దేవుని దేవాలయమును విడవక రేయింబగలు సేవ చేశాను. ఏమ్మా పిచ్చిదా ఈ అన్న? చెప్పండి రా, సరే ఊరికే మాట్లాడుకో. ఈ అన్న ఏంటమ్మా, ఈ ముసలమ్మ పెద్దమ్మ పిచ్చదా? కాదు, ఒక పట్టుదల కలిగినటువంటి స్త్రీ దేవుని సన్నిధిలో. తెలుసా మీకు, 25వ సంవత్సరంలో పట్టుదల కలిగి ప్రార్థన చేశాం మేము, మా పిల్లలు, మేము, మా బిడ్డలు, మా కోడళ్ళు, మా మనవాళ్ళు, మనవరాళ్ళు. తెలుసా మీకు సంగతి? ఒక అంశం మీద పట్టుదల కలిగి ప్రార్థన చేశాం. దాని ప్రభు సన్నిధిలో గెలుచుకున్నాం మేము. చప్పట్లు కొట్టడారా. పట్టుదల కలిగి ప్రార్థన చేశాం. మన ముందున్న సహోదరి పట్టుదల కలిగి ప్రార్థన చేసింది 25వ సంవత్సరంలో. ఒక అంశాన్ని గెలుచుకుందాం అయితే. చప్పట్లు కొట్టండి సార్. ఏమి ఇబ్బంది అమ్మా సాయంత్రం అరగంట రావటానికి? మాకు చాలా దూరం అయ్యారు. 16 రూపాయలు 15 రూపాయలు రిక్షాకి ఆటోకి అవుతుందండి. అయ్యా భయపడిపోతున్నావు మందిరానికి రావటానికి సాయంత్రం అరగంట. ఏమా దేవుడు ఎలాగా స్పందిస్తాడు నీ సమస్య మీదమ్మా? దేవుడిని పరీక్ష చేస్తున్నావా? నేను రాను, ఇంట్లోనే ఉంటాను, నువ్వు నన్ను ఎందుకు కాపాడమంటావా? చెప్పమ్మా. కొంచెము మనస్సు ఉంచాలి కదా, కొంచెం మాట వినాలి కదా. ఇంకెన్ని రోజులు ఉంది మనకి ఈ సంవత్సరం? చెప్పండి అమ్మా, చక్కచక్క లెక్క పెట్టి చెప్పండి. ఇంకెన్నేళ్ళు ఉంది? 31వ తారీఖు. 20 రోజులు ఉందా? 15 రోజులు ఉందా? 17 రోజులు ఉంది. అవ్వ అయిపోయింది అప్పుడే. నా బాధ ఏంటంటే అప్పుడే అయిపోతుంది ఏంటి అనిపిస్తుంది నాకు. అప్పుడే అయిపోతుంది ఏంట? ఇంకొక 20-30 రోజులు ఉంటే ప్రార్థన చేసుకుందాం అందరం. అప్పుడే అయిపోతుంది. మీరు కొంతమంది అసలు అయిపోతే బాగుంటుంది, ఈయన అసలు గొడవ చేయకుండా ఉంటాడు. ఇంకొక 2-3 రోజులు అయిపోతే, వారం రోజులు ఉంటే ఇంక చాలు, ఈ ముసలైన గొడవ తట్టుకోలేకపోతున్నాం మేము అంటావా? ప్రియులరా, బైబిల్ చాలా తేటగా బ్రతిమలాడుతుందమ్మా. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, కోరిక సఫలము కాకుండుట వల్ల హృదయము నొచ్చుకుంటుందమ్మా. అయ్యో ఈ సంవత్సరం నా కోరిక తీరలేదే. ఒక కోరిక ఉంది హృదయంలో. కోరికలు అందరికీ ఉంటాయి. బాబు చెప్పాడు ఇప్పుడు, కోరికలు అందరికీ ఉంటాయి అమ్మా. కోరిక లేని మానవుడు లేడు. చిన్నాడి దగ్గర నుంచి పెద్ద అప్పుడే పుట్టేవాడికి కూడా కోరిక ఉంటుంది. మీ మనవడికి కూడా కోరిక ఉంటుందమ్మా. అప్పుడే పుట్టినోడికి కూడా కోరిక ఉంటుంది. కాకపోతే ఆడు చెప్పలేక ఏడుతాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత చెప్తాం, బాగా వయసు పెరిగిన తర్వాత కూడా చెప్పం. పిల్లోడు ఎంతో, ముసలోడు కూడా అంతే. ఆడు చెప్పడు, ఈడు చెప్పడు, మనసులో పెట్టుకుంటాడు. ఆ కోరిక ఎప్పుడైతే తీరిందో, అబ్బా అది జీవవృక్షంతో పోల్చాడు. ట్రీ ఆఫ్ లైఫ్ అంటాడు. జీవవృక్షం. కోరిక సిద్ధించినప్పుడు మానవుని యొక్క సంతోషానికి అవధులుండవు. మా సంతోషానికి అవధులు ఇప్పుడు. ఈ పిల్ల సంతోషానికి అవధులు లేవు. కారణం ఏంటంటే దేవుడు మా కోరికను సిద్ధింపజేశాడు. ఎందుకో తెలిసిన, ఆ కోరిక సిద్ధించే వరకు మేము వెయిట్ చేసాం. బాగా వినాలి, ఈ సీక్వెన్స్ బాగా వినాలి. ఎవరు చెప్పిన ఇదే వాక్యం. అది కోరిక సిద్ధించే వరకు మేమేం చేసాం తెలిసిన? ప్రార్థన చేసాం, వెయిట్ చేసాం. అబ్రహాం వెయిట్ చేశాడు. మీదటకు నీ 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 భార్య శారమ్మ చేతిలో ఒక పిల్లాడు ఉంటాడు. వెంటనే పుట్టాడా? 90 సంవత్సరాలు దాటి పెద్దామకి చెప్పు, 100 సంవత్సరాలు దాటి పెద్ద ఆయనకి. మేము ముసలాళ్ళు అయిపోయాలని ఊరుకున్నారమ్మా? ప్రభువా చెప్పింది నువ్వు, ఎవరో చెప్తే నమ్మను నేను, చెప్పింది నీవైతే ఎందుకు చేయవు? నీవు తప్పకుండా చేస్తావు. కానీ బాబు ఇంకో మాట ఏమన్నా తెలిసిన, టైం ఫ్యాక్టర్ లేదు, టైం ఫ్రేమ్ చేయలేదు దేవుడు. ఈ సమయానికి మెస్సయ్య వస్తాడని చెప్పలేదు.
మెస్సయ్య మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కొరకు ఎదురు చూడండి అన్నాడు తప్ప డిసెంబర్లో వస్తాడు, 25న వస్తాడు, డిసెంబర్ 5న పండుగ ఉందాం ఎక్కడన్నా? ఎక్కడ లేదు. అందుకే క్రిస్మస్ పండుగ పెద్దగా చాలామంది డిసెంబర్ 25 చేయరు, అన్నీ చేసుకుంటూ వెళ్తారు భోజనం కోసం. ఫలానా సమయంలో దేవుడు పుడతాడని లేదమ్మా. అందుకే డార్క్ డేస్ 500 సంవత్సరాలు చీకటి బ్రతుకులు బతికారు ఇశ్రాయేలీలు. రాబో మెస్సే రాలేదు. ప్రభువా ఎవరు వస్తారో మా కోసం, మేము బాధల్లో ఉన్నామయ్యా, అంధకారంలో ఉన్నాం ప్రభువా, మెస్సయ్య వస్తావంట, ఎప్పుడు వస్తావు ఎదురు చూసి చివరికి ఏమన్నాడు బాబు వాక్యంలో? ఆ మీకా ప్రవక్త వరకు కూడా ఎదురు చూస్తానున్నారు. అప్పుడు మీకా ప్రవక్త అని అడిగిన బెత్లెహేములో యేసయ్య పడతాడయ్యా. అది కూడా టైం పెట్టలా. ఆ టైం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి నమ్ముతున్నావా? ప్రభువా చెప్పింది నీవు నా బిడ్డలను ఉన్నతమైన స్థానంలో పెడతానన్నావు. ఎప్పుడు పెడతావు? అప్పుడు వరకు వెయిట్ చేస్తాను ప్రభువా, నేను అప్పుడు వరకు వెయిట్ చేస్తాను. ఎలాగ వెయిట్ చేస్తాను తెలిసిన? అప్పుడు వరకు దావీదు భక్తుడు ఒక వాగ్దానం పొందాడు దేవుని దగ్గర నుంచి, ఇశ్రాయేలుని ఏలబోతావు నీవు అన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు తెలిసిన? 40 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ వెయిటింగ్లో ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు, గొర్రెలను కాచుకున్నాడు, ఆ ప్రకృతిని చూసి పాటలు పాడటం నేర్చుకున్నాడు, తంబురు వాయించడం, సితార వాయించడం నేర్చుకున్నాడు, ప్రకృతిని చూసి దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. తను ప్రార్థనాపరుడిగా మారాడు, ఆత్మపూరుడిగా మారాడు. అన్నీ క్లియర్గా. ఇక దావీదుని దేవుడు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చేసి ఒక గట్టివాడిగా తయారు చేసిన తర్వాత అప్పుడు తన సింహాసనాన్ని చప్పట్లు కొట్టుప్పుడు అప్పుడు దావీదుకు సింహాసనం ఇచ్చాడమ్మా. ఒట్టిపుణ్యానికి రాదు. నిత్య సత్యం చెప్తుంది బైబిల్. ఒట్టిపుణ్యానికి రాదు నీకు ఆశీర్వాదం. ఒట్టిపుణ్యానికి ఇల్లు కట్టలేవు నీవు. ఒట్టిపుణ్యానికే పెళ్ళి అవ్వదు నీకు. ఒట్టిపుణ్యానికే ఉద్యోగం రాదు నీకు. యు మస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. అందుకే ఈ వాక్యం మనకు పనికిరాదు. ఇది ఎందుకని? మనం వెయిట్ చేయగలమా? చెప్పు. మనం వెయిట్ చేయగలమా? చేయలేము. ఈ వాక్యం మనకు అక్కర్లేదు. వెయిట్ చేయగలవా నువ్వు? ఒకవేళ చేయగలిగితే ఈ వాక్యం నీదే. చప్పట్లు కొట్టు. ప్రభువా 2025 సంవత్సరం అంతా వెయిట్ చేశాను. ఒకరోజు దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. అప్పుడు మా పరిస్థితి ఎట్టం తెలిసిన? దేవుడు మా ఇంటికి వచ్చిన తర్వాత అంతకాలం మేము వెయిట్ చేసిన తర్వాత ఎన్ని నెలలు వెయిట్ చేసామో చెప్పలేం. కానీ విసుగు రాలేదు, దేవుని మీద కోపం రాలేదు, బాధ రాలేదు. ఎందుకని? దేవుడు ఎంత గొప్ప దేవుడు మాకు తెలుసు. దేవుడు మాట తప్పనివాడని మాకు తెలుసు. ఒకటి నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాట తప్పని దేవుడు. మనుషులు మాట తప్పుతారు, నా దేవుడు మాట తప్పని. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మనం. ఇక్కడికి ఊరినే రాలేం మనం. మాట తప్పని దేవుని దగ్గర మనం కూర్చున్నాం. అది గుర్తుపెట్టుకో. నీ హృదయంలో ఏ వాంఛ ఉందో నాకు తెలియదు ఈ రోజున, కానీ నీ దేవుడు మాట మాత్రం తప్పడు. మాకు ఇచ్చిన మాట దేవుడు తప్పలేదమ్మా, కానీ కుప్ప తెప్పలుగా చేతి నిండా సాన్యం. ఎందుకని? ఇప్పుడు కారణం ఏంటంటే దేవుని మాట కొరకు ఆయన ఎప్పుడు మా కోరికను సిద్ధింపజేస్తాడో అప్పటి వరకు మేము వేచి చూసాం. ఇప్పుడు నీవు దాన్ని ఫాలో అవ్వడానికి చెప్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు నీ హృదయ వాంఛ తీరాలంటే నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో వెయిట్ చేయాలి. ఆయన కొరకు ఎదురు చూడాలమ్మా. సుమేను ఎదురు చూశాడు, యోసేపు ఎదురు చూశాడు. యోసేపు ఆ రాజ్యంలో ప్రధానమంత్రి హోదాలోకి రావటానికి 13 సంవత్సరాలు ఎక్కడున్నాడు యోసేపు? 13 సంవత్సరాలు ఎక్కడున్నాడు యోసేపు? కుర్రాడు యోసేపు అమ్మా, యాకోబు కొడుకుల్లో యోసేపు ఎక్కడున్నాడు? 13 సంవత్సరాలు. ఎక్కడది? చెరసాల్లో ఉన్నాడు. ప్రియుల యోసేపుని
దేవుడు యోసేపుని దేవుడు 13 సంవత్సరాలు పరీక్ష చేశాడు. 13 సంవత్సరాలమ్మా, 1 ఏడా 2 ఏళ్ళ 13 సంవత్సరాలు చెరసాలు వేసేసారు యోసేపుని. అంతే. ఆ చెరసాల్లో ఎన్ని విషయాలు నేర్చుకోండి అంటారు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు ప్రియులారా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక రోజులో చేసిందా స్వాతంత్రం? సంవత్సరాల తరబడి పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పుడు కానీ స్వతంత్రం ఒకసారి రాదు అమ్మా, శిక్షే కానీ రావు. మళ్ళీ చదువు సామెతల గ్రంథము. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. దాని తర్వాత కావాలి ఇప్పుడు నాకు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నీ వాంఛ సిద్ధించాలంటే ఇదిగో క్రిస్మస్ సందేశం చెప్పాడు బాబు. మెస్సయ్య నువ్వు అనుకున్న టైంలో రాలేదు, కానీ దేవుడు తన నిర్ణయ కాలంలో తన కుమారుడు లోకానికి పంపించాడు. అదే క్రిస్మస్. ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రభువా, మేము ఎదురు చూసాం. రాబోవు మెస్సయ్య కొరకు మేము ఎదురు చూడాలా? నీవే మెస్సయ్యవా, ఇంకేమైనా మెస్సయ్య కొరకు ఎదురు చూడాలా మేము అని యోహాను తన శిష్యుని పంపించి అడిగాడు. రాబో మెస్సయ్య నీవేనా క్రీస్తువి, నీవేనా దేవుని కుమారుడివి? ఎందుకంటే మా పాస్టర్ గారు పంపాడు మమ్మల్ని, యోహాను గారు శిష్యులు పంపి అడగమన్నాడు. అద్భుతాలు చేస్తున్నాడంట మెస్సయ్య ఆయనేనా, ఎవరినైనా అడగాల మేము చూడాలి ఎవరి కోసం అన్నా. అప్పుడు ఏమన్నాడు తెలిసిన ఆయన, పిచ్చోడా, ఎవరో చోటకు వచ్చారా మీరు? రోగులు స్వస్థపరచబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, నేను ఎవరినో చెప్పెళ్ళి అన్నాడు. నేను మెస్సయ్యను అనలా. రోగులు స్వస్థపడబడుతున్నారు, పాపులు మారు మనసు పొందుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు చెప్పండి నేను ఎవరినో. యోహానుకి వెళ్ళి చెప్పారయ్యా ఇవన్నీ జరుగుతున్నాయి అంట, మరి ఎవరో చెప్పలేదు ఆయన. ఏమక్కర్లా, ఆయనే మెస్సయ్య, రండి ఆయనే మెస్సయ్య. మనకి ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను పాత్రుడు కాదు. నాకంటే వెనక వచ్చాడు, కానీ నాకంటే గొప్పవాడు. నేను ముందు వచ్చాను 6 నెలలు, నాకంటే 6 నెలలు వెనక వచ్చాడు. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను పనికిరాను. ఎందుకంటే నేను నీడల్లో బాప్తీసం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మల అగ్నిలో బాప్తీసం ఇవ్వబోతున్నాడు. అంత ఎదురు చూస్తే అప్పుడు కానీ మెస్సయ్య రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఎదురు చూద్దామా? చెప్పండి, ఎదురు చూద్దామా? 14 రోజులు 15 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయటానికి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను వచ్చి ప్రార్థన చేసే విధంగా నా హృదయాన్ని సిద్ధపరచు. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేయటానికి నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభువా. నా హృదయం కఠినమైపోయింది. నా బిడ్డల మీదకి ఆశీర్వాదం రావాలని నా హృదయంలో వాంఛ ఉంది, కానీ నా హృదయం కఠినమైపోయి మందిరానికి రాలేకపోతున్నాను. ప్రతిరోజు మందిరానికి వస్తాను ప్రభువా. ఉన్నది 14 రోజులే, 15 రోజులే. ఈ 15 రోజులు ప్రార్థనతో కన్నీటితో నీ మందిరాన్ని, నీ పాదాలను తడుపుతాను ప్రభువా. నేను ఆశీర్వాదం ఏం దాచావో నాకు తెలియదు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఏం దాచాడో దేవుడు నాకు తెలియదు. ఒక కార్యము నెరవేరటానికి రమ్మను. ఈ 15 రోజులు రండి, ఒక కార్యం చేసుకుందాం నీ కుటుంబంలో. ఒక కార్యాన్ని చూడగలవు నీ కుటుంబంలో, ఒక అద్భుతాన్ని సంఘంలో చూడగలవు, ఒక అద్భుతాన్ని నీ బిడ్డల విషయంలో చూడగలవు, అద్భుతాన్ని రక్త సంబంధంలో చూడగలవు. చేయాల్సింది ఏంటంటే ఈ 15 రోజులు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. దేవుని మీద ఆధారపడు, దేవుని మాట కొరకు ఎదురు చూడు. ఏది ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం నీకు, రాబో సంవత్సరంలో. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను నేను. అబ్రహాములే నీ కార్యము కొరకు ఎదురు చూసే కృప నాకు దయచేయి ప్రభువా. దావీదు వలే, దావీదు సంవత్సరముల తరబడి ఎదురు చూశాడు సింహాసనం కొరకు. చివరకు సింహాసనం మీద రాజుగా చేశాడు దావీదుని. అర్థమైందా? వాక్యం అర్థమైందా? యోసేపు 13 సంవత్సరాలు చెరసాల్లో వెయిట్ చేశాడు, చివరికి దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నీ వెయిట్ చేయటం రావట్లేదే, దేవుని కార్యములకు ఎదురు చూడటం రావట్లేదే, దేవుణ్ణి చిన్నవాడిగా చూస్తున్నావు నీవు, దేవుని కార్యములు చిన్న కార్యములుగా చూస్తున్నావు నీవు.
దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన కార్యములు ఎంత ఆశ్చర్యకరములు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఒక్కడివే ఆశ్చర్యకార్యములు చేయి దేవుడు. మరి ఎందుకు నీవు ఆలోచిస్తున్నావు? దేవుని గొప్పతనాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని గొప్పతనం ఎందుకు డౌట్ పడుతున్నావు? నీ దేవుడు గొప్ప దేవుడమ్మా తల్లి, నీ దేవుడు గొప్ప దేవుడు. మన ఊరికి సమయం ఊసిపోక రాలేదు మందిరానికి. నీవు సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడమ్మా, గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. నీవెందుకు రావు మందిరానికి? మందిరానికి రావటానికి ఆలస్యం, ఆటంకమేమి? ప్రార్థన చేయి, ప్రభువా ఆటంకములు తొలగించాయా. చెయ్యమ్మా, ప్రార్థన చేయి గట్టిగా, ఆటంకములు తొలగించాయా. ప్రతిసారి నన్ను సైతాను ఆటంకపరుస్తుందయా. దేవుని మందిరానికి రావాలని ఉంది కానీ సైతాను ఆటంకపరుస్తుంది ప్రభువా. నన్ను ఎందుకు ఆటంకపరుస్తుందో అడిగావా దేవుణ్ణి? ప్రభువా ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయింది, ఎన్ని రోజులు వృధాగా గడిపేస్తున్నాను నేను, ఎన్ని రోజులు ప్రార్థనలు గుంపులో కనబడటం లేదు నేను. ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు, ఆ గుంపులో నేను ఏది ప్రభువా? ప్రార్థన చేసుకుందాం. నేను కూడా ప్రతిరోజు వస్తాను ప్రభువా దేవుని మందిరానికి. నా హృదయంలో ఎన్నో వాంఛలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. హృదయ కోరికలను తీర్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకుంటుంది. ఈ సంవత్సరంలో నీ కోరిక నెరవేరలేదేమో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో ఏ కోరిక నీ హృదయంలో ఉందో దేవునికి చెప్పుకుందాం. దేవా నా కోరిక తీర్చయ్యా, నా భర్త విషయంలో నా కోరిక తీర్చయ్యా, నా బిడ్డల విషయంలో నా కోరిక తీర్చు ప్రభువా, నా గృహము నిమిత్తముల కోరిక తీర్చయ్యా, నా ఉద్యోగం విషయంలో కోరిక తీర్చయ్యా, నా ఆరోగ్య విషయంలో కోరిక తీర్చయ్యా. దేవుడు నీ కోరికను తీర్చబోతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు నీ కోరికను తీర్చబోతున్నాడు ఈ సంవత్సరం. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు నీ కోరికను తీర్చబోతున్నాడు. నీ హృదయంలో ఏ కోరిక ఉన్నా పర్వాలేదు, దేవునికి చెప్పు నేరుగా, దేవునికి చెప్పు నేరుగా, నేరుగా దేవునికి చెప్పు నీ కోరికని. మనుషులకు చెప్పొద్దు, మనుషులకు చెప్పొద్దు. నీ దేవుణ్ణి తేలిక చేసుకోవద్దు. గొప్ప దేవుడు ఆయన. నిన్న నేడు ఒకే రకంగా ఉండే దేవుడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన రక్తములో శక్తి ఉన్న దేవుడు ఆయన. ఆయన మాటలో ప్రభావం కలిగిన దేవుడు ఆయన. ఎవరు అనుకుంటున్నావు నీ దేవుడు అంటే? నీ దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు సహోదరి? యేసయ్య ఎవరు అనుకుంటున్నావు నీవు? నీవు మహాదేవుడు అయ్యా, నీవు మహాదేవుడు అయ్యా. నీవు మామూలు దేవుడు కాదు ప్రభువా, నీవు మహాదేవుడవు, దయగలిగిన దేవుడవు, స్వస్థపరచు దేవుడవు, ఆరోగ్యమిచ్చి దేవుడవు నీవు. మా బిడ్డలు వివాహం చేయగలిగిన దేవుడవు నీవు. మా బిడ్డలకు ఉద్యోగం ఇచ్చే దేవుడవు నీవు. మా బిడ్డలకు సంతానమునిచ్చే దేవుడవు నీవు. ఎంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చావు నీవు. నీ కోరిక సఫలం చేసే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోరిక సఫలం చేసే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడు నీ కోరికను సఫలం చేయలేడు ప్రపంచంలో. ఏ డబ్బు చేత నీ కోరికను సిద్ధించుకోలేవు. పరిశుద్ధ తనయుడా
నరరూపధారుండా పరిశుద్ధ తనయుడా నరరూపధారుండా నరులను రాక్షించు కరుణా సముద్ర నరులను రాక్షించు నరులను రాక్షించు నరులను రాక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వా నింపగలరా జనకాకుమారాత్మలను నీక దేవా జనకాకు కుమారుడు మాలను నీక దేవా ఘన మహిమా చెల్లును ధనరాణి ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధన రానిచముగా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. ఒక మంచి వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నిజమే తండ్రి, మా హృదయంలో ఉన్న కోరిక సిద్ధించకపోవటం చేత మా హృదయములు నొచ్చుకుంటాయి కదా. మా హృదయాలు అనేక కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి మాకు హృదయాల్లో. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు నీవు. ఆశపడే ప్రతి ప్రాణమును తృప్తిపరచడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. ఈ లోకంలో ఏ మనుష్యుడిని నమ్మదగిన వాడు కాదనుకుంటుని ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు. నీవొక్కడవే నమ్మదగిన దేవుడవి. ఈ లోకంలో నీ ప్రాణము కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించావు. నీ రక్తమును ఆఖరి బొట్టు వరకు మా కొరకు కార్చావు. ఎవరున్నారయ్యా మా కొరకు రక్తం కార్చేవారు? ఎవరున్నారు ప్రభువా ఇంతగా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు? ఏ రక్త సంబంధులు ప్రభువా మమ్మల్ని ఇంతగా ప్రేమించేది ఈ లోకంలో? ప్రభువా, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవా, నీ కొరకు ఎదురు చూస్తున్నాం మేము. రోజుల తరబడి, సంవత్సరముల తరబడి ప్రభువా నీ కొరకు ఎదురు చూసిన వారు ఎంత సంతోషించారు. ఇదిగో సిద్ధించిన మనోవాంఛ, అది జీవవృక్షం అన్నావు తండ్రి. కనుక మా వాంఛను సిద్ధింపజేసే దేవుడు నీవే. మా హృదయాలను జీవవృక్షం వలె చేయండి. మా హృదయాల్లో జీవజలముల ఓట బయటికి రావాలి. అలాంటి జీవజలముల ఓట అయినటువంటి నిన్ను మేము కొనియాడి వారిగా చేయండి. వాక్యానికి ముద్ర వేయండి. వాక్యం విన్న బిడ్డలు హృదయంలో దాచుకుని ఈ 15 రోజులు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.